మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. షైన్ టీం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మరి క్రిస్మస్ అనగా క్రీస్తు జననం, పరమును విడిచి భూమి మీదకి దిగి వచ్చిన క్రీస్తును ఆరాధించుట. మరి ఆరాధించుటలో మరి ప్రతి ఒక్కరము పాల్గొంటున్న మనము మరి లూకాసు సువార్త 2వ అధ్యాయము మరి 8 నుంచి 14 వచనం చూసినట్లయితే క్రీస్తు మరి అక్కడ ఏ రీతిగా జన్మించి ఉన్నారో మనకి కనపడతా ఉంటది. అయితే అక్కడ మరి శుభవార్త ఒకటి తీసుకుని వచ్చి చెప్పారు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్తమానము నేడు మీకు నేను తెలియపరుస్తున్నానని దోతలు వచ్చి శుభవర్తమానం తీసుకొచ్చినట్లుగా కనబడుతుంది. ఆ శుభవర్తమానం ఎవరికి అంటే దేవుని నమ్మిన ప్రజలు ఒక్కరికే కాదు, కానీ మరి ఆ క్రీస్తు జననం గురించి మరి దూత ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము అని చెప్తున్నారు. మరి ఆ చెప్పిన తర్వాత శుభవర్తమానమేమో ప్రజలందరికీ తెలియపరిచారు. మరి 14వ వచనంలోకి వెళ్ళేసరికి మరి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని మరి దూతలు పాడుచు అక్కడ కీర్తిస్తున్నట్లుగా కనబడుతుంది. మరి భూమి మీద సమాధానము ఎవరికి అంటే ఆయనకి ఇష్టమైన ప్రజలకు. ఆయనకి ఇష్టమైన ప్రజలు ఎవరంటే యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన నమ్ముకున్న వారు, దేవుడిని ఆరాధిస్తున్నవారు ఆయనకి ఇష్టమైన ప్రజలుగా మరి ఉన్నారు. వారికి భూమి మీద సమాధానము దొరుకుతుంది. ఆ సమాధానము మరి కావాలంటే కనుక మనం క్రీస్తుని నమ్మాలి, అంగీకరించాలి. మరి శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో సమాధానం ఇచ్చేవారు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అది ఇవ్వటానికే ఆయన పరమును విడిచి భూమి మీదకి మరి క్రీస్తుగా జన్మించి ఉన్నారు, మానవ రూపము దాల్చి ఉన్నారు. మరి ఆర్థికపరమైన సమస్యలు తీరాలంటే క్రీస్తు దగ్గరికి రావాలి. మరి అనారోగ్య పరిస్థితుల నుండి స్వస్థత పడాలంటే క్రీస్తు దగ్గరికి రావాలి. మరి కుటుంబంలో అనేకమైన సమస్యల చేత సమాధానం అనేది దొరకట్లేదు, కానీ దేవుని దగ్గరికి వస్తే సమాధానము ఇచ్చే దేవుడు. మరి ఆయనకి ఇష్టమైన పనులు చేసే వారంగా ఉండాలి. మరి ఆయనకి ఇష్టలుగా జీవించాలంటే కనుక క్రీస్తు ప్రేమను కలిగి మరి క్రీస్తును సాటించే వారంగా ఉండాలి, సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. అప్పుడే మన కుటుంబాల్లో శాంతి, సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి భూమి మీద శుభవర్తమానమేమో ప్రజలందరికీ తెలియపరిచారు, కానీ భూమి మీద కొందరికి మాత్రమే సమాధానము ఇవ్వబడి ఉన్నది. ఆ కొందరు ఎవరంటే క్రీస్తును అంగీకరించి ఆయన దగ్గరికి వచ్చిన వారికి మాత్రమే సమాధానము, శాంతిని ఇవ్వబోచున్నారు. కాబట్టి అట్టి సమాధానం ఇస్తున్న దేవాది దేవుని కొనియాడుతూ స్తుతిస్తూ ముందుకు కొనసాగుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా.